అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుద్ది అంటే వాళ్ళు ఒక మాయలో ఉన్నారు. ఆ మాయ నుంచి ఎలా బయటకు వస్తారు అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు మనలాంటి వాళ్ళే, మనతో పాటు తిరిగే వాళ్ళే. సో కాకపోతే మన రాష్ట్రంలో ఏ పార్టీకి ఆ పార్టీ సెపరేట్ ఓట్ బ్యాంక్ ఉన్నట్టు వైసీపీకి కూడా ఓట్ బ్యాంక్ ఉంది. కాకపోతే వాళ్ళు రియాలిటీలోకి రాలేకపోతున్నారు. ఒక భ్రమలో ఉండిపోతున్నారు, ఒక రియాలిటీ షోలో ఉండిపోతున్నారు, ఒక ఫేక్ బతుకులో ఉండిపోతున్నారు, అబద్ధాల్లో ఉండిపోతున్నారు. వాళ్ళని బయటకు తీసుకురావడానికి, ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. చేసినా సరే కొంతమంది ఫోన్లు చేస్తారు, వితండవాదం చేస్తారు. అంటే ఇప్పటికీ ఆ పిచ్చి సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు, సాక్షిలో వచ్చిన వార్తలు అవన్నీ మాట్లాడతారనమాట. అంటే పనికిమాలిన అంశాలన్నీ, ఫేక్ మాటలన్నీ మాట్లాడతారు. నేను మొన్న ఒక వీడియో చేస్తే అంటే వీళ్ళు ఎంత ఫేక్ గాళ్ళు, ఎంత అబద్ధ బతుకులో ఉన్నారనడానికి ఒక ప్రూఫ్. పాపం వాళ్ళకి ఎలా చెప్తే అర్థం అవుద్దో తెలియట్లేదు. మొన్న మన ఛానల్లో ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఏంటంటే జగన్దే అధికారం వరుసగా సర్వేలు రిలీజ్ అని హెడ్డింగ్. జగన్దే అధికారం వరుసగా సర్వేలు రిలీజ్. 6 రోజులైంది వీడియో చేసి. 1,32,000 వ్యూస్ వచ్చాయి. బాగా వైరల్ అయింది. వ్యూస్ అఫీషియల్గా కాకుండా అన్అఫీషియల్గా డౌన్లోడ్లు బాగా అయ్యాయి. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి. గ్రూపుల్లో, ట్విట్టర్లో కొంతమంది వేశారు, ఇన్స్టాలో వేశారు, ఫేస్బుక్లో వేశారు. మన ఛానల్కి సంబంధం లేకుండా చాలా గ్రూపుల్లో సర్క్యులేట్ అయింది. టెలిగ్రాము, వాట్సాప్ గ్రూపుల్లో నా వీడియో బాగా సర్క్యులేట్ అయింది. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి. సో ఇక్కడ ఆ వీడియో మొత్తం చూస్తే క్లియర్ కట్ సారాంశం ఉంటుంది దానిలో. అసలు ఎడ్యుకేట్ చేయడానికే నేను ఆ వీడియో చేశాను. కానీ వాళ్ళు దాన్ని కూడా అంటే అది వీడియో చేసే ఉద్దేశం ఏంటంటే మీకు సర్వేలు వరుసగా వస్తున్నాయి అనుకోను, ఆ సర్వేలు వాస్తవం కాదు, ఆ సర్వేల్లో ఉన్న రహస్యం ఇది, ఆ సర్వేలు మీ వల్లే, మీ పార్టీ వల్లే ఆఫీసుల్లో కూర్చొని రిలీజ్ చేస్తున్నారు, అది మీరు తెలుసుకోండి అని చెప్పడానికి నేను వీడియో చేస్తే నేను చెప్పిన దాన్ని కూడా వాళ్ళకు అనుకూలంగా మార్చేసుకొని కట్ చేసుకొని వాడేసుకున్నారు. అసలు బుర్రపాడు ఎంత ట్విస్టో చూడండి. వైసీపీ సోషల్ మీడియా గ్రూపుల్లో అయితే విపరీతంగా నా వీడియో ఒకటి సర్క్యులేట్ అవుతుంది ఒక 4 రోజుల నుంచి. విపరీతంగా వైసీపీ సోషల్ మీడియా పేజీల్లో, సోషల్ మీడియా గ్రూపుల్లో ఇదిగో టీడీపీ జర్నలిస్టే చెప్పాడు, ఈయన చెప్పింది ఈయనే చెప్పాడంటే ఇంక కూటమి పని అయిపోయింది, టీడీపీ పని అయిపోయింది, వైసీపీ మనమే వస్తున్నాం, రాసి పెట్టుకోండి 2029లో మనమే అధికారం అని చెప్పి వైసీపీ వాళ్ళు వాళ్ళ గ్రూపుల్లో సర్క్యులేట్ చేసుకుంటున్నారు. కాకపోతే వాళ్ళ మబ్బుగాళ్ళు అంటే ఇలా అంటున్నానని ఏమో అనుకోవద్దు, ఆ వీడియో పూర్తిగా చూసి ఆడవచ్చుగా. ఆ వీడియో పూర్తిగా చూడవచ్చు కదా. ఆ వీడియోలో కీలకమైనది అంతా ఉంది కదా. ఆ వీడియోలో ఏం చెప్పాను ఒకసారి మళ్ళీ చూడండి. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత వాళ్ళు ఎంత పిచ్చోళ్ళో మీకే అర్థమవుద్ది. అందరికీ నమస్తే అండి. నమస్తే. మనం నిజానికి అబద్ధానికి మధ్యలో బతుకుతాం, మంచికి చెడుకి మధ్యలో బతుకుతాం. సో ప్రతి ఒక్కరూ అంతే, ప్రతి వెళ్ళిపోతూ ఉంటాం. ఎమ్మెల్యేల మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఓన్లీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే దాదాపుగా 73 మంది అనుకుంటా రెడ్ జోన్లో ఉన్నారు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఒక 12 మంది రెడ్ జోన్లో ఉన్నారు. బీజేపీ వాళ్ళు కూడా చాలా మంది రెడ్ జోన్లో ఉన్నారు. సో ఆ సర్వే ప్రకారం చూసుకుంటే కూటమి మళ్ళీ అధికారంలోకి రావడం అసాధ్యం. వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు గ్రీన్ జోన్లో ఉన్నారు, సేఫ్ జోన్లో ఉన్నారు. సో ఆ లెక్కన అన్ని చోట్ల వైసీపీ ప్రభంజనం ఉంది. వైసీపీ మళ్ళీ అధికారంలోకి ఈజీగా వచ్చేస్తుంది. అలాగే ఇది వైసీపీ అధికారంలోకి ఈజీగా వచ్చేస్తుంది. అక్కడ వరకు కట్ చేసుకొని వాళ్ళ గ్రూపుల్లో వాడుకున్నారు. ఆ తర్వాత ఏంటో వినండి ఒకసారి. సర్వే ఏదో వచ్చింది మొన్న ఒక గ్రాఫ్ రిలీజ్ చేశారు, జిల్లాల వారీగా, దాని వారీగా. దానిలో కూడా కూటమి ఎమ్మెల్యేల మీద విపరీతంగా వ్యతిరేకత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈజీగా గెలిచే అవకాశం ఉంది. 144 సీట్లు వైసీపీకి వచ్చే అవకాశం ఉందని ఒక సర్వే ఉంది. సో అది ఇక్కడికి కట్ చేశారు. అంటే 2 సర్వేలు రిలీజ్ అయ్యాయి, 2 కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి, కూటమి మీద వ్యతిరేకత ఉందని రిలీజ్ అయ్యాయి అని చెప్పా. అక్కడికి 1.5 నిమిషం వచ్చింది. ఇక్కడ వరకు కట్ చేసి విపరీతంగా సర్క్యులేట్ చేశారు వైసీపీ సోషల్ మీడియా గ్రూపుల్లో. ఇప్పుడు అసలు విషయం, అదే వీడియోలో అసలు విషయం చెప్పాను వినండి. ఈ సర్వేలన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారిదే మళ్ళీ అధికారం, వైసీపీ వాళ్ళు పండుగ చేసుకోవచ్చు, ధీమాగా ఉండొచ్చు. సో ఇదేగా వైసీపీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది, ఇదేగా కంటెంట్. సో ఇప్పుడు వరకు చెప్పిందంతా వైసీపీ వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి అబద్ధం ఇష్టం కాబట్టి చెప్పాను. ఇప్పుడు కాస్త నిజంలోకి వెళ్దాం. చూసారా, ఆ వీడియో అయినా ఇంకొక 2-3 సెకండ్లు చూస్తే నేను చెప్పా మీకు ఇదే కదా కావాలి, కానీ అది నిజం కాదురా నాయన, అది అబద్ధం రా అని చెప్పి ఉన్న వాస్తవం ఏంటని చెప్పాను. ఒకసారి వినండి. క్యాడర్ని సంతృప్తిపరచడానికి ఒక అబద్ధాన్ని సృష్టించి, వాళ్ళని సంతృప్తిపరచడానికి ఒక అబద్ధాన్ని సృష్టించి సోషల్ మీడియా ద్వారా విపరీతంగా పంప్ చేస్తున్నారు, ఇంజెక్ట్ చేస్తున్నారు. దాన్నే వాళ్ళు నిజమని నమ్ముకొని ఆ మాయలో ఉండిపోతున్నారు. ఆ మాయలో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లేదు, ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు. అర్థమైందా? అంటే ఇలా నవ్వుతానని ఏమనుకోవద్దు. నేను ఈ వీడియో చేసే ఇంటెన్షన్ ఎడ్యుకేట్ చేయడానికి. వాళ్ళు ఫేక్ సర్వేలో మునిగిపోతున్నారు, మీకు సర్వేలు ఎలా అనుకూలంగా వస్తున్నాయి, అది నిజం కాదని చెప్పడానికి.
కానీ ఏదైతే అనుకూలంగా వస్తున్నాయి అని చెప్పినా ఆ మొక్క కట్ చేసి వైరల్ చేశారు. ఆ తర్వాత ఎడ్యుకేట్ చేసింది వదిలేశారు. ఇంకెలా చెప్తే అర్థమవుద్ది? అంటే మీరు ఒక భ్రమలో ఉండిపోతున్నారు. అధికారంలోకి రావాలి, వచ్చేస్తాం అని. ఏం సాధించారని వచ్చేస్తారు? అసలు ఓడిపోయిన తర్వాత ఈ 1.5 ఇయర్లో మీరు ఏం సాధించారు? ఏం సాధించారని వచ్చేస్తారు? ఏం చేశారని వచ్చేస్తారు? అసలు ఎందుకు వేయాలి ప్రజలు మీకు ఓట్లు? 2024లో ఎందుకు ఓడించారో తెలిస్తే దానికి సమాధానం ఉంటే, ప్రజలు మీకు 2029లో ఎందుకు ఓట్లు వేయాలో సమాధానం దొరుకుద్ది. అసలు మీకు ఎందుకు ఓడించారో సమాధానం దొరకట్లేదు కదా. అప్పుడు కదా మీకు ఎందుకు గెలిపించాలో సమాధానం దొరుకుద్ది. సో మీరు ఫస్ట్ ఆన్ పేపర్ తీసుకోండి, ఎందుకు ఓడిపోయామని రాసుకోండి, గెలవాలంటే ఏం చేయాలని రాసుకోండి. అంటే ఎందుకు ఓడిపోయామనేది రీజన్స్ రాసుకోండి, ఎందుకు గెలవాలనేది రీజన్ రాసుకోండి. అప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేయండి, మీ మీద మీకే అసహ్యం పుడుతుంది. ఎందుకు ఓడిపోయామనేది మీరు నిజాలు కనిపెడితే, నిజాలు ఒప్పుకుంటే. ఇక్కడ నిజాలు ఒప్పుకున్నప్పుడు చాలామంది వైసీపీ వాళ్ళు ఏం చేస్తారంటే, చంద్రబాబు నాయుడు కుప్పం డెవలప్ చేయలేదు, చంద్రబాబు నాయుడు కేసుల మీద స్టే ఉంది, చంద్రబాబు నాయుడు 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లు, ఎక్కడికి వెళ్ళిపోతారు మళ్ళీ? అంటే వైసీపీ వాళ్ళు నాకు ఫోన్ చేసిన వాళ్ళు అదే మాట్లాడతారు. నేను అడుగుతా, ఏమయ్యా మీ గవర్నమెంట్ 5 ఏళ్ళు ఇది జరిగింది కదా అంటే, చంద్రబాబు నాయుడు 2 లక్షల కోట్లు ఎలా సంపాదించాడు 2 ఎకరాల నుంచి అని అడుగుతారు. దానికి దీనికి సంబంధం ఏంటి? మీరు ఓడిపోయింది ఏంటి, దాదే ఏంటి? చంద్రబాబు నాయుడు కుప్పంలో బస్ స్టాండ్ కూడా కట్టలేపెట్టి చంద్రబాబు నాయుడు అంటారు. అసలు దానికి సంబంధం ఏంటి? కట్టాడో కట్టలేదో కుప్పం నియోజకవర్గానికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఎక్కడో శ్రీకాకుళంలో ఉన్నాడో లేదంటే ఒంగోలులో ఉన్నాడో వైసీపీ కార్యకర్తలు ఫోన్ చేసినప్పుడు, కుప్పంలో చంద్రబాబు బస్ స్టాండ్ కట్టలేపాడు, ఇంక రాష్ట్రాన్ని ఏం చేస్తారంటారు. వీళ్ళకి ఎందుకు? కుప్పంలో బస్ స్టాండ్ కట్టాడు లేదు తెలుసా లేదా? అక్కడికి వెళ్ళి చూడండి ఎంత డెవలప్ అయిందో. 1990s నాటికి ఎలా ఉంది కుప్పం, ఇప్పుడు ఎలా ఉందో చూడండి. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, అక్కడ భరత్ గారిని అడగండి, కుప్పం వాళ్ళని అడగండి, కుప్పంలో వైసీపీ వాళ్ళని అడగండి ఎంత డెవలప్ అయిందో. ఎవడో ఎప్పుడో వైసీపీ సోషల్ మీడియా ఒకటి సృష్టించాడు కుప్పంలో బస్ స్టాండ్ కట్టలేదని. అంటే నేను ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, వీళ్ళు నిజంగా పార్టీ ఎందుకు ఓడిపోయింది అనే కారణాలు రాసుకొని, దానికి విరుగుడు, దానికి సొల్యూషన్స్ పరిష్కారాలు రాసుకొని, ఎందుకు గెలవాలి అనేది రాసుకుంటే ఒక బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఏదైనా అలాగే చేస్తాడు. వీళ్ళు అలా చేయకుండా సాక్షిలో వచ్చిందో, వైసీపీ సోషల్ మీడియా వచ్చిందో, జగన్మోహన్ రెడ్డి గారు ఆ బ్యాచ్ రిలీజ్ చేసిందో అదే పట్టుకొని, దాన్నే నిజం అనుకొని అదే భ్రమలో ఉండిపోయి, ఎడ్యుకేట్ చేసే వాళ్ళను కూడా తిట్టి, ఇదిగో ఇలాంటి ఎడ్యుకేట్ చేసే వీడియోలను కూడా కట్ చేసుకొని, మార్ఫింగ్ చేసుకొని, ట్రిమ్మింగ్ చేసుకొని సంతృప్తి పడుతున్నారు. దాన్ని అచ్చ తెలుగులో చెప్పుకోవాలంటే సునకానందం అంటారు. సో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది మనది ప్రజాస్వామ్య రాష్ట్రం. అన్ని పార్టీలు అధికారంలోకి రావాలి, అన్ని పార్టీలు ప్రతిపక్షంలోకి వెళ్ళాలి. ఒకేసారి అధికారంలో ఇలా ఉండటం కూడా కరెక్ట్ కాదు. సో మీరు ఎందుకు ఓడిపోయారో తెలుసుకోండి, ఎందుకు గెలవాలనేది అప్పుడు తెలుస్తుంది. సో ఎక్కడ ఎందుకు ఓడించారనేది తెలుసుకోండి. కంచుకోటలు కూడా ఎందుకు కూలిపోయాయో తెలుసుకోండి. గత కొన్ని 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలవలేని నియోజకవర్గాలు కూడా ఎందుకు ఎలా గెలిచారనేది తెలుసుకోండి. ప్రజాభిప్రాయాన్ని గౌరవించడం నేర్చుకోండి. ఆ తర్వాత మీకు తెలుస్తుంది ఎలా గెలవాలి అనే దానికి సమాధానాలు దొరుకుతాయి. అంతే తప్ప మీ పిచ్చి సోషల్ మీడియా మార్ఫింగ్లు, ఎడిటింగ్లు, వైరల్ చేసుకోవడాలు అనవసరం. దానివల్ల మీకు ఏం ప్రయోజనం ఉండదు. ఆ పూటకు సంతృప్తిగా తింటారేమో, అమ్మయ్య 2029లో మేము గెలిచేస్తామని చెప్పి ఆ పూటకు మీరు సంతృప్తిగా తినగలరేమో తప్ప నిజంగా అది వాస్తవం కాదు. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా, laddupallam.com అని. సో ఇప్పుడు మీకు న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి, లేదా సంక్రాంతి ఫెస్టివ్కి మీరు ఎవరికైనా గిఫ్ట్లుగా ఇవ్వాలన్నా, కార్పొరేట్ బాక్సింగ్ ఇవ్వాలన్నా వీళ్ళ దగ్గర మంచి ఆఫర్లు ఉన్నాయి. అండ్ ప్రోడక్ట్ మంచిదండి. మీరు బయట ఎక్కడో తీసుకునే కంటే వీళ్ళ దగ్గర ఏంటంటే మిల్లెట్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్, సీడ్స్ అలా మంచి ప్రోడక్ట్స్తో వీళ్ళు ట్రైనింగ్ తీసుకొని ప్రొఫెషనల్ వేలో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. లడ్డూలు ఉంటాయి, హాట్ స్నాక్స్ ఉంటాయి, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, డ్రై ఫ్రూట్స్ చేసిన లడ్డూలు ఉంటాయి, అండ్ ప్రోటీన్ పౌడరు, ఏబీసీ పౌడరు, మొరింగా పొడి, జామాకు పొడి ఇవన్నీ ఉంటాయి. మీరు పిల్లలకి బయట బూస్ట్, హార్లిక్స్, బార్న్విటా ఇచ్చాకంటే ప్రోటీన్ పౌడర్ అండి, లేదా ఏబీసీ పౌడర్ అండి, అంటే యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్, లేదా ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడర్, లేదా డేట్స్ పౌడర్ ఇవ్వచ్చు. పెద్దవాళ్ళు కూడా గ్రీన్ టీ అటువంటివి కంటే మొరింగా పొడి అంటే మునగాకు పొడి లేదా జామాకు పొడి జస్ట్ 1 టీ స్పూన్ వేడి నీళ్ళలో వేసుకొని తాగితే మంచి రిలీఫ్ ఉంటుంది. సో వీటితో పాటు వీళ్ళ దగ్గర వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉన్నాయి, కస్టమైజ్డ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నీ మీకు ఆన్లైన్లో డిస్కౌంట్లో ఉన్నాయి. సో 9997839994 నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు, లేదా laddupallam.com సైట్ విజిట్ చేసి బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.